ఇప్పటి వరకు మనం నష్టం గురించి మాట్లాడాం, ఇప్పుడు బెనిఫిట్ గురించి మాట్లాడతాం. ఈ 31st ఈవెంట్లో ముఖ్యంగా పబ్లిక్ తీసుకోవాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలంటారు? ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ స్టాప్ చేయండి, ఏం చేయకండి అంటే మీరు వినరు. సో మనం ఏం చేంజెస్ చేసుకోగలమంటే హోమ్ మేడ్ ఫుడ్స్, ఓకేనా? ఏదో ఒకటి మనం ఇంట్లో చేసుకున్నది, ఇంట్లో కానీ బేక్ చేసుకున్నది, ఇప్పుడు కుక్కర్లో కూడా మనం బేక్ చేసుకోవచ్చు. సో హోమ్ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో బేక్ చేసుకున్నది, సోడాస్, ఆల్కహాల్స్ అవైతే అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్, సరేనా? ఇంట్లోనే ఫ్రెండ్స్తో పాటు వాళ్ళతో వీళ్ళతో, ఓకేనా? ఇది చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం నార్మలీ మాట్లాడుకునేటప్పుడు ఒక 60 డెసిబిల్స్ ఆఫ్ సౌండ్ వస్తుంది అనమాట, ఓకేనా? యూజువల్లీ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పార్టీస్ వీటిలో అనేది డీజే అనేది ఎక్కువ పెట్టేసి, సరేనా, ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ ఇయర్స్, సరేనా? ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా అనిమల్స్ ఉంటాయి, వాళ్ళందరికీ చాలా ఈ సౌండ్ వల్ల, ఓకేనా, హియరింగ్ ప్రాబ్లం వచ్చేది కానీ, ఈ వేరే టెక్కిక అంటే గుండె ఎక్కువ కొట్టుకునేది కానీ, వాళ్ళ బీపీ ఎక్కువ అయిపోయేది కానీ, ఈ సౌండ్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. సో మన ఇంట్లో మనకు ఎంత కావాలో అంత చేసుకోండి, సరేనా? వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకండి. అండ్ అవాయిడ్, బయట ఫుడ్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో అంతే.